శాంత్. బ్రదర్ పుష్ప 2 గురించి మీ ఒపీనియన్? పుష్ప 1 కంటే పుష్ప 2 అంతకు మించి ఉంటుందని కన్ఫామ్గా. గంగమ్మ తల్లి గెటప్లో చూసినప్పుడే ఇంకా దాని మించి వెళ్ళిపోయింది. మళ్ళీ మొన్న వచ్చిన ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది? సూపర్, అదిరిపోయింది, బాగుంది. ఎట్లయితే ఒక అభిమాని ఎక్స్పెక్ట్ చేస్తాడో అంత పుడుతుంది ట్రైలర్. అంతేనా? మళ్ళీ అల్లు అర్జున్ లుక్ ఎట్లుంది ఈ సినిమాలో మొత్తం? గంగమ్మ తల్లి గెటప్ చూసినప్పుడే లుక్ తెలిసిపోయింది. ఇంకా అక్కడ జరిగే జాతరల ఫైట్, ఆ డ్యాన్స్ అదంతా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది పక్కా. మళ్ళీ ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర దగ్గర 1060 కోట్లు అయింది ప్రీ రిలీజ్ బిజినెస్. కేవలమా రికార్డ్స్ అంటారు. మళ్ళీ ఇప్పుడు సినిమాకి ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటారు? ఒక రిలీజ్ కాకముందే 1000 కోట్లు దాటిపోయింది. ఇంకా రిలీజ్ అయితే ఇంకెన్ని కోట్లైనా దాటిపోవచ్చు, అంచనా వేయలేం. ఫస్ట్ డే బట్టి ఇంకా తెలిసిపోతుంటుంది. సో మళ్ళీ పుష్ప 2కి గేమ్ చేంజర్కి కొంచెం పోటీ ఉండబోతుంది అని అంటారు. మళ్ళీ మీరేమంటారు? లేదు, ఈ పుష్ప 2ది వేరు, గేమ్ చేంజర్ది వేరు. దీనికి ఇప్పుడు పోటీ ఏ సినిమా లేదు ప్రజెంట్. అంతే. అల్లు అర్జునేనా? ఇక లాస్ట్గా పుష్ప 2 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అదిరిపోతుంది. ఆల్రెడీ ఒక లుక్ చూసినప్పుడు తెలిసిపోయింది ఆ డ్యాన్స్ ఎంత మించి ఉండబోతుంది. శ్రీలీల అన్నది ఒక డాన్సర్. అల్లు అర్జున్ కూడా బెస్ట్ డాన్సరే. మన ప్రతి సినిమాలో చూస్తాం మినిమం ఉంటుంది. అల్లు అర్జున్ ఎంతవరకు ఉందో శ్రీలీలగా అంత డాన్స్ ఉంటుంది. సో పుష్పలో తగ్గేదేలే అని అల్లు అర్జున్ మరి హీరోయిన్ దగ్గర తగ్గినట్లు కనిపిస్తుంది ట్రైలర్లో. దాన్ని ఎట్లా చూడొచ్చు? లేదు, అదే వాళ్ళ వైఫ్కి విలువ ఇచ్చిండు అంతే. తగ్గడు. కాలుతో కూడా అక్కడ తగ్గడానికి లేదు. అక్కడ ఎక్కడ తగ్గడానికి లేదు. సినిమా కూడా తగ్గది. అమెరికా రిలీజ్ ఈవెంట్ అంటారు ఇంతకి. అది గేమ్ చేంజర్ అన్నారు. గేమ్ చేంజరా? ఇది చెన్నైలో అంటున్నారు. ఓకే బ్రో, ఫైనల్ ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ అంటే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత ఈ సెకండ్ 2లో చూస్తారు. అదొక్కటి సినిమా చూస్తే ఇంకా తెలిసిపోతుంది ఈసారి. ఓకే, థ్యాంక్ యూ.